Hi everyone, welcome back to Vinusha Sweet Home. Welcome back to another cooking video. సో ఈరోజు నేను మీకు ఎగ్ రోల్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలాగా హెల్తీగా దీన్ని చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాము. అండ్ ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో దీన్ని ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్నవి నేను తీసుకున్నాను. క్యారెట్, క్యాప్సికము, బీన్స్, చిల్లీ అలాగే ఆనియన్. మీకు మీ ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ 1 బై 1 యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే మీ ఇష్టం అనమాట. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యాడ్. నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్నవి నేను యాడ్ చేస్తున్నాను. సో ఇది ఓన్లీ ఆనియన్, క్యారెట్, గ్రీన్ చిల్లీ వేస్ట్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో మీకు ఇంకా మోర్ వెజిటేబుల్స్ కావాలంటే మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట. ఇంకా ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ నేను అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఇందులో మీరు కావాలంటే కొద్దిగా చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే స్కిప్ చేశాను. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నది మాత్రం కొద్దిగా మెయిన్ అని చెప్పొచ్చు. మీరు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఓన్లీ కారం, ఉప్పు ఇవి వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ గరం మసాలా యాడ్ చేయకపోయినా పర్వాలేదు. బట్ ఇక్కడ నేను యాడ్ చేసింది చోలే మసాలా అనమాట. సో ఈ చోలే మసాలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇంకా చపాతీ పిండిని ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను. చపాతీల్ని ఒత్తేసుకొని ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి యాడ్ చేశాను. ఇది నేను హై ఫ్లేమ్లో పెట్టుకునే చేస్తున్నాను. లేదంటే ఏమవుతుందంటే లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా మనము చపాతీల్ని కాల్స్తే లైక్ కొంచెం గట్టిపడినట్టు అవుతాయి అన్నమాట చపాతీలు. సో దానికోసం ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టేసి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఒకవైపు కాల్చుకొని నెక్స్ట్ ఇంకా సిమ్లో పెట్టేసి ఇప్పుడు నేను ఎగ్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను సిమ్లో ఎందుకు పెట్టాను అంటే లైక్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా, ఎగ్ ఇదంతా స్ప్రెడ్ చేయటము, ఆ టైంలో మాడిపోకుండా ఉండడం కోసం నేను సిమ్లో పెట్టాను. లైక్ ఇక్కడ చూడండి, ఈ విధంగా మొత్తము ఎగ్ని స్ప్రెడ్ చేయాలి చపాతీకి మొత్తము. సో ఇది ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. అండ్ ఇందులోకి మనం వేరే కర్రీస్ ఇట్లా ఏం ఇంకా చేయనవసరం లేదు. ఇట్లా ఈ రోల్స్ చేసిస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఎవరైనా కూడా. ఎగ్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా మనము దీని మీదకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బెటర్. ఎందుకంటే నీచు వాసన అనేది వస్తుంటుంది కదా, ఆ ఎగ్ స్మెల్ అనేది పోవడానికి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెండో వైపు కూడా తిప్పేసుకొని అటువైపు కూడా ఆయిల్ రాసేసుకొని కొంతసేపు కాలిన తర్వాత ఇంకా ఫ్లిప్ చేసుకొని మనము ప్లేట్లోకి తీసుకోవటమే. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకా మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ మిక్చర్ని, అది మొత్తం యాడ్ చేసుకొని చపాతీ చుట్టూ మనము రోల్ చేసుకోవాలి. మన ఇష్టం అనమాట. లైక్ రోల్స్ అంటున్నాం కాబట్టి నేను ఈ విధంగా రోల్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా ఫోల్డ్ చేస్తున్నారు, బట్ నేనైతే ఇలానే రోల్ చేశాను. మీ ఇష్టము, మీకు కావాల్సిన షేప్లో మీరు రోల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇది వెజ్జీస్ని సపరేట్గా నేను యాడ్ చేశాను. లైక్ నేను ఇంకోలా కూడా చేస్తాను, అదేంటో కూడా చూడండి. సో ఇప్పుడు ఇంకా చపాతీని యాజ్ యూజువల్ ఎగ్ వేసి మొత్తం కాల్ చేసేయాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఇందాక ప్రాసెస్లో మనము ఇలా చేయలేదు కదా, ఇప్పుడు ఎగ్ వేసిన తర్వాత డైరెక్ట్ నేను ఇందులోకి వెజ్జీస్ని యాడ్ చేస్తున్నాను.
వెజ్జీస్‌ని యాడ్ చేసిన తర్వాత నేను స్పాచులాతో ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఎగ్‌కి మొత్తము అతుక్కుపోతుందనమాట. ఈ విధంగా చేయటం కూడా ఓకే. బావుంటుంది. సో, ఇప్పుడు దీని మీదకి ఇట్లా స్పాచులాతో అనేసిన తర్వాత నేను ఆయిల్ యాడ్ చేసేసి మొత్తము 2 సైడ్స్ కాల్చేసుకొని రోల్ చేసేసుకోవటమే. సో, చూసారు కదా! ఈ విధంగా చేయాలన్నమాట. మీ ఇష్టము. మీకు ఏది కంఫర్ట్‌గా ఉంటే అలా చేసి తినేయొచ్చు. డైలీ చపాతీస్, డైలీ దోస ఇట్లా కాకుండా లైక్ మనం కొంచెం డిఫరెంట్‌గా ఇట్లా మనం పిల్లలకి చేసిచ్చామంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ వాళ్ళకి నార్మల్ సబ్జీ ఇట్లా రెగ్యులర్‌గా వెజ్జీస్ ఇట్లా ఇస్తే తినరు కదా! సో, ఇలా మనము వాళ్ళకి కొంచెం హెల్తీగా తినిపించొచ్చనమాట. సో, నాట్ ఓన్లీ కిడ్స్ పెద్దవాళ్ళు కూడా ఇవి చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. ప్లస్ అంత హెల్తీ కూడా. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీ ప్రీషియస్ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానని మాత్రం మర్చిపోకండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైకే నాకెంతో మోటివేషన్ అనమాట. సో, ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను నెక్స్ట్ టైం వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, మీరు ఇలాంటి యమ్మీ రెసిపీస్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్.